అబ్బబ్బా వారం 10 దినాల సంది ఇటుమార్ లేకుండా పడుతూనే ఉన్నాయి కదా వానలు. చెర్రసేపు బయటికి వెళ్తే పాపం కిందికి వెళ్ళి మీ దాకా ముద్ద ముద్ద అవుతున్నాం. ఇంత వాన జోర్లో కూడా అయ్యో ఈ ఊరోళ్ళు బిందెలు పట్టుకొని రోడ్ ఎక్కి ఓషిని 20 దినాలైనా నీళ్లు రాక ఎట్లెలా తీస్తుర్రో మీకే తెలవాలనమ్మా. నీళ్లు లేకుట 2 రోజులు నల్ల జర్ర సన్నగా వస్తేనే సరిపోవు. ఆ సోంటిది వీళ్ళకు నీళ్లు రాక 20 రోజులు అవుతుందంటే ఎంత పరిశాన్ ఉంటుంది ఏం కథ. అందుకే ఇట్లా ఖాళీ బిందెలు పట్టుకొని రోడ్డెక్కి లొల్లి చేస్తుర్రు నిర్మల్ జిల్లా తరోడా ఊరోళ్ళు. ఎండాకాలం నుంచి అట్లనే ఉన్నదట ఈ నీళ్ళ బాధ. ఎండలు వాయే వానలు కూడా పొట్టు పొట్టు చంపబట్టే అయినా కూడా నీళ్లు రాకపాయని రోడ్ల మీదకి వచ్చి ఆఫీసర్లను నిలదీస్తుంటే ట్రాఫిక్ చూడుర్రి ఎంత పొడుగు జామైందో. రోడ్లు మొత్తం ఈడికెళ్ళి ఆడిదాకా ఎక్కడి బస్సులు కార్లు ఆటోలు బండ్లు అట్లనే అయిపోయినాయి. ఇక ఆఖరికి పోలీసులు వచ్చి నచ్చ చెప్తే కూడా ఇనలేదు. ఇక మరి ఆ ట్రాఫిక్ ఎప్పుడు ఒడిచిందో ఏమో కానీ నీళ్లు లేవని తిప్పల పడుతున్న వాళ్ళని తిడుతుర్రు పోలీసులు. ఆ ట్రాఫిక్లు ఇరికినోళ్ళు. జరసేపు ట్రాఫిక్లు ఉంటేనే గింత ఆగమవుతుర్రు జనాలు. మరి 20 రోజుల నుంచి నీళ్లు లేకపోతే ఎట్లా బతుకుతారు ఏం కథ. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలే కదా అని మాట్లాడుతుర్రు. నీళ్ళ బాధలు తెలిసిన వాళ్ళు చూసినాక జర సర్కారు కూడా వీళ్ళ గురించి ఆలోచిస్తే ఇంత పుణ్యం కలుగుతుంది కదా. జర చూడురి సారు వాళ్ళ బాధలు. ఈ నడుమ పొలిటికల్ లీడర్ల దాడులు గట్టిగానే నడుస్తున్నాయి. మొన్న కవిత మీద తప్పుగా మాట్లాడినందుకు తీన్మార్ మల్లన్న మీద దాడి చేశారు కదా జాగృతి కార్యకర్తలు. ఇప్పుడు ఇక పాడి కౌశిక్ రెడ్డి మీద దాడికి దిగిరు కాంగ్రెస్ కార్యకర్తలు. మరి ఏమిటికొచ్చిన పంచాయతీ అంటే శుక్రవారం నాడు బీఆర్ఎస్ భవన్లో పెట్టిన ప్రెస్ మీట్లా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుకుంటా గట్టిగానే ఆర్చుకుండు కదా. అయితే అట్లెట్లా మా సీఎం మీదకే మాట్లాడతాడు ఎన్ని గుండెలు ఆయనకు అని కాంగ్రెస్ వాళ్ళు దాడికి సిద్ధమయ్యారు. అది ముందే తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అసలు కౌశిక్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముంది ఎందుకని దాడికి దిగుతారు. సిగ్గుండాలి దాడి చేస్తేందుకు. తప్పు మీ చేతిలో పెట్టుకొని రరి ఎంతమంది వస్తారో దాడికి గేటు దాటేంత ధైర్యం ఉంటే చాలు మీకు అని పెద్ద బారికేడ్ల లెక్కనే గోడ తిరగని ఇలా పడ్డారు కౌశిక్ రెడ్డి ఇంటి చుట్టూ కార్యకర్తలంతా. ఆయన ఎంబడి ఎమ్మెల్యేలు దాసోజు శ్రవణు సంజయ్ క్యాడరు అబ్బో మొత్తం బీఆర్ఎస్ సైన్యమే కదిలి పోలీసుల కంటే గట్టి బందోబస్తే ఇచ్చారు కౌశిక్ రెడ్డికి. అటు ఆ ముచ్చట తెలుసుకున్న కాంగ్రెస్ వాళ్ళు అంతమందిలో పోతే మన పని ఒక్క దెబ్బతోనే అవుట్ అనుకొని భయపడి వెనకకు మారిపోయారట. ఈడ అస్సలు ముచ్చట ఏంటంటే హోంశాఖ మన సీఎం తానే ఉంది. దాడి జరుగుతుందని ముందే తెలుసు అయినా కూడా ఆపలేదంటే అర్థం చేసుకోరు ఇక సర్కార్ దాడులకు ఎంత సపోర్ట్ ఇస్తుందో. ఆడ పబ్లిక్ ఇచ్చిన హామీలు అట్ట మీద పెట్టి ఇటు దాడులు అనుకుంటా కాలం గడుపుతారు. ఇసోంటి సర్కార్ని మనమే గెలిపించుకున్నందుకు తోట పెట్టుకున్నానికి తీట తప్పది అన్నట్టే అయిపోయాయి కదా కథ అని గుస్సాయితురట. పాలిటిక్స్కు అంచున నిత్తే కాని పెట్టే జనాలు. ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్ మాట్లాడుకుంటా చెప్తున్నా ఏదైతే నువ్వు మాట్లాడిన మాటలకి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే 100% నీ ఈపు బద్దలు కొట్టే పరిస్థితి వస్తుంది. నిన్ను గుడ్డలు ఒడదీసి ఉరికిచ్చే పరిస్థితి రేపు పొద్దున బాధ్యత హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు తీసుకుంటారని చెప్పి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నా. కౌశిక్ రెడ్డి వెంటనే రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పకపోతే బట్టలు ఇప్పి ఉరికిచ్చి కొడతామంటుండు. మరి దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ ఎసోంటి రిప్లై ఇస్తారో అనేది పెద్ద సస్పెన్సే. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ముచ్చట ఇంకెంత దూరం సాగుతుందో ఏమో.